హాయ్ ఎవర్స్, ఈరోజు మనం మిరపకాయ బజ్జీ తయారు చేద్దాం. ముందుగా మిరపకాయలు కోసుకు పెట్టుకొని పిండి న్యాచురల్గా కలుపుకొని నూనె పెట్టుకుందాం. ముందుగా మిరపకాయ పిండిలో ముంచి బాగా మిరపకాయ నిండా పిండి అవ్వాలి. నుంచి నూనెలో వేద్దాం. పిండి న్యాచురల్గా కలుపుకుందాం. పిండి వేసి ఉప్పేసి సోడా ఉప్పు వేసి కలిపేసుకుందాం. న్యాచురల్గా మసాలా గసాలు ఏం లేదండి, న్యాచురల్గానే. మనకి మిరపకాయ బజ్జీ బాగా పిండి అవ్వాలి, అప్పుడే మనకు టేస్ట్ ఉంటుంది, అప్పుడైతే మనం తినగలుగుతాం. ఇలా బాగా ఎర్రగా కాగించుకొని తర్వాత మనం పక్కన పెట్టుకుందాం. సాయంత్రంగా మనం వేడివేడిగా బజ్జీ తింటుంటే చాలా బాగుంటుంది. దీంట్లో మనం నిమ్మకాయ కోసుకొని, ఎర్రగడ్డ కోసుకొని, నిమ్మకాయ పిండుకొని, కొంచెం ఉప్పు కారం దాన్ని లైట్గా వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.